ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డయాబెటీస్ ఉన్నవారి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. షుగర్ను అదుపులో ఉంచేందుకు మందులు కాకుండా సహజంగా పలు చిట్కాలను అనుసరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కందిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వెల్లడిస్తున్నారు. షుగర్ రోగులకు సరైన ఆహారంతో పాటు వ్యాయామం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో బీపీని నియంత్రించే గుణాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లకు కందిపప్పు ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. ఒత్తిడి పెరగడం వల్ల మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కందిపప్పులో అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కందిపప్పు నిత్యం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, మొలకెత్తిన పచ్చిపప్పులు హైపర్ గ్లైసీమియా అంటే అధిక బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అధిక మొత్తంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర వేగంగా పెరగదు. డయాబెటిక్ రోగులలో సహజంగానే రోగనిరోధక శక్తి తగ్గుతోంది. అందుకనే ఒక్కసారి షుగర్ ఉన్నవారు త్వరగా అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు అంటున్నారు. కందిపప్పుతో పాటు ఇతర పప్పు ధాన్యాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి వారు తీసుకునే ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కందిపప్పు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, కందిపప్పు తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీనితో పాటు అతిగా తినడాన్ని కూడా నివారించవచ్చు. తద్వారా బరువు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.